కేజీ చక్కెర, కేజీ చింతపండు, కేజీ కందిపప్పు తీసుకోరా. సరే అమ్మా. ఏం కావాలి? కేజీ టమాటా, కేజీ చక్కెర, కేజీ చింతపండు ఇవ్వండి. ఇంకేం కావాలి? ఇవే ఇవ్వండి. ఇదిగో అమ్మా. అమ్మ టిఫిన్ ఏం తేవాలి? ఇడ్లీ, దోశ, వడ, పూరి తీసుకోరా. సరే అమ్మా. ఏం కావాలి అండి? ఇడ్లీ, దోశ, వడ, పూరి, టీ ఇవ్వండి. ఇదిగో తీసుకో. ఇదిగో అమ్మా. అమ్మా చికెన్ తేవాలా, చేపలు తేవాలా? చికెన్ ఏమో మీకు ఇష్టం, చేపలేమో మీ నాన్నకి ఇష్టం. రెండు అర కేజీస్ తీసుకోరా. సరే అమ్మా. ఏం కావాలి? చికెన్, ఫిష్ హాఫ్ కేజీస్ ఇవ్వండి. లైట్స్ పెట్టమని చెప్తే లైట్ పెడుతుంది. ఇదిగో అమ్మా. నిజం మర్చిపోయాను, మన ఇంటికి చుట్టాలు కదా. ఇంకా గ్లాసెస్, బిస్సరి, వాటిపోటీ, సిసరప్పులు, ప్లేట్స్ అవన్నీ తీసుకోరా. సరే అమ్మా. ఏంటమ్మా నువ్వు అన్నీ ఒక్కొక్కటి తెమ్మంటావు? ఏం కావాలి? ఇవన్నీ సామాను ఇవ్వండి. ఇదిగో అమ్మా. అన్నీ తీసుకెళ్ళి బయట పడేసే. సరే అమ్మా. ఇవన్నీ ఒక రోజులో మనమే వాడితే ఒక ఊరు, ఒక మండలం, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఈ ప్రపంచం ఓరినైనా ఎన్ని గానం ప్లాస్టిక్ కవర్స్ వాడతారు. ఇవన్నీ ఏమవుతాయో? ఇలా అవుతాయి. ఏ ఎవరు నువ్వు? నేనే ప్లాస్టిక్ భూతాన్ని. ఎక్కడి నుంచి వచ్చావు? నేను రాలేదు, నువ్వే రప్పించావు. కనిపించట్లే భూతం, ప్లాస్టిక్ భూతం. నేను మిమ్మల్ని తినడమేంటి? మతుండే మాట్లాడుతున్నావా? నాకు మతి ఉంది, నీకే వివేకం లేకుండా ప్లాస్టిక్ ను తింటున్నారు. ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ తో తెచ్చావు, తిన్నావు. అందులో నేను లేనా? మధ్యాహ్నం చికెన్, ఫిష్, బిర్యానీ. బాబు సెంటర్ లో పోయి మాట్లాడు బాబు. మధ్యాహ్నం చికెన్, ఫిష్, బిర్యానీ, వాటర్ బాటిల్. మీ కడుపులో సగం ప్లాస్టిక్ ను నింపుతున్నారు. అయితే మా జబ్బులకు నువ్వే కారణం అన్నమాట. అయితే నిన్ను పాతేస్తా. నన్ను పాతేస్తే భూమిలో కరగడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అయితే నిన్ను చంపేస్తా. నన్ను కాల్ చేస్తే ఆ పొగ విషంగా మారి పీల్చడం వలన క్యాన్సర్ వ్యాధులు కలుగజేస్తాయి.
అయితే నిన్ను గోదావరిలో కలిపేస్తా. నన్ను గోదావరిలో కలిపేస్తే నీటి జంతువులు తినడం వలన మ్యాగ్నిఫికేషన్ చెంది మళ్ళీ మిమ్మల్ని కబలిస్తా. ఏమి చెయ్యాలరా దేవుడా? ఏమి చెయ్యాలో కాదు, ఏమి చెయ్యాలో తెలుసుకో. ప్లాస్టిక్ వాడతాన్ని తగ్గించుకో. అదే నీ వాడతాన్ని తగ్గించుకో. అదే నిన్ను కాపాడుతుంది. ఏమి చెయ్యాలి గురువుజీ? ఇదిగో తీసుకో బట్ట సంచి. ఇదేంటి గురువుజీ? మీరు మార్కెట్కి వెళ్ళే అప్పుడు ఈ బట్ట సంచిని తీసుకువెళ్ళండి. ఈ స్నేహితులకు బహుమతిగా ఇవ్వండి. ధన్యవాదాలు గురువుజీ. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే